2025 పేపర్ నాకు తెలిసి 2024 పేపర్ కూడా ఇలాగే ఉన్నట్టు గుర్తు నాకు. అదేంటంటే లెంగ్తీగా ఉంటుంది నాకు తెలిసి. పేపర్ చదవడానికి 48 పేజీలు యాక్చువల్గా. ఇంగ్లీష్లో మనం చదువుతాం అనుకుంటే కనుక అందులో సగం 24 పేజీలు ఎన్నో. ఇన్ని పేజీలు చదివి 2 గంటల్లో 100 ప్రశ్నలకి ఆన్సర్ రాసేసరికి తల ప్రాణం తోకొస్తుంది. పైగా కొన్ని ప్రశ్నలు యాక్చువల్గా లెంగ్తీగా ఉంటాయి. చదవైతే మహాభారతం చేటభారతంలా చదువుతూ వెళ్తున్నట్టుగా ఉంటుంది యాక్చువల్గా. పైగా ఆప్షన్స్ ఇచ్చే విధానంలో కూడా ఈ మధ్యన మార్పులు చేర్పులు చేస్తున్నాడండి యూపీఎస్సీలో. ఆప్షన్స్ని అడిగే విధానం మారింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే యూపీఎస్సీ అనేది మనకి అందనంత ఎత్తులోకి వెళుతోంది. మన ప్రిపరేషన్ కన్వెన్షనల్గా చేస్తే సరిపోదు. అందుకని ఇక్కడ ప్రిపరేషన్ని 4 లేయర్స్లో పెట్టుకోండి. ఫస్ట్ లేయర్ బేసిక్ కాన్సెప్ట్స్, అంటే అన్నింటి మీద ఒక 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లవాడు చదివినట్టుగా ఎన్సీఆర్టీలో ఏదైతే అది బేసిక్స్ చదవడం. దాని తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని చదవడం. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే ఇక నేను పూర్తిగా చెప్పలేకపోవచ్చు, కావాలంటే దీని మీదనే ప్రత్యేకంగా వీడియో చేస్తాను. కానీ బేసిక్స్ మీద అవగాహన చేసుకున్న తర్వాత అడ్వాన్స్డ్ అంటే కొంచెం మనం చెప్పాలంటే ఇంటర్మీడియట్ లెవెల్లో చదవడం, కూర్చుపోని ఆర్ డిగ్రీ లెవెల్లో చదవడం. తర్వాత థర్డ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని మన జీవితంలోకి అప్లై చేసుకోగలమా. అది వైరస్ గురించి చదివినా, బ్యాక్టీరియా గురించి చదివినా, వ్యాక్సినేషన్ గురించి చదివినా, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గురించి చదివినా, ఏం చదివినా ఎండ్ పాయింట్ కెన్ వి అప్లై ఇన్ టు అవర్ డైలీ లైఫ్. ఇక 4వ లేయర్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఓల్డ్ క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలా ఉంది, కొత్త ప్రశ్న ఎలా వచ్చేందుకు అవకాశం ఉంది అనే దాన్ని అంచనా వేయగలగడం. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనకి ఐఏఎస్లో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి మంచి మార్కులు వచ్చి క్వాలిఫై అయ్యేందుకు అవకాశం ఉంది.